కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా? అంకుల్, ఆంటీ బాగున్నారా? మీ ఆరోగ్యం బాగుందా? లేకపోతే తమ్ముడి వల్ల, చెల్లె వల్ల మీరెంతో ఒత్తిడికి గురవుతున్నారా? ఇంట్లో వాతావరణము సరిగ్గా ఉండట్లేదా? మీ ఆరోగ్యం మీదకి వస్తుందా తమ్ముడు చెల్లె యొక్క ప్రవర్తన వల్ల? తమ్ముడు చెల్లెమ్మ తల్లిదండ్రులని మనము సన్మానించాలి. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శోధనలున్నా మన జీవితంలో తల్లిదండ్రులని మనము సన్మానించాలి. ఏ ఫోన్ కోసమో, ఏ బైక్ కోసమో తల్లిదండ్రులని మనము వేధించకూడదు. మనము శాశ్వతమైన ప్రేమ దేవుని ప్రేమ, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం కొరకు మనము ఎల్లప్పుడూ జీవించాలి. ఇవన్నీ కష్టాల నడుమ మీరు ఈ ప్రోగ్రాం చూసుకుంటూ ప్రార్థిస్తున్నారా? మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందము మీతోని ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, మీ కుటుంబంలో ఐక్యత ఉండాలి, మీరు ఎప్పుడు వర్ధిల్లాలి అనేది ఈ యేసు అనుచరుల యొక్క ప్రార్థన. ఈరోజు పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. మీ సంఘాలకి మీరు వెళ్ళారా? తమ్ముడు చెల్లెమ్మ ప్రత్యేకంగా మీరు వెళ్ళారా? వెళ్ళామన్నయ్య, ఎంతో బాగా జరిగింది, చేతులు ఎత్తుకుంటూ పాటలు పాడాం, ఆరాధన ఎంతో మంచిగా జరిగింది, ఎంతో ఆశీర్వదింపబడే వాక్యాన్ని కూడా మేము విన్నాము అన్నయ్య అని అంటుండొచ్చు. చాలా మంచిది. సంఘానికి ప్రత్యేకంగా ప్రతి ఆదివారం మనం వెళ్ళాలి. మన జీవితాల్లో ఎదగాలన్నా, మన జీవితాల్లో దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోవాలి అని అంటే సంఘాలకి మనము వెళ్ళాలి. సంఘాలకు వెళ్తేనే సరిపోతుందా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనమందరం స్కూల్ కాలేజ్కి వెళ్ళిన వారమే కదా, అందరూ స్కూల్కి వెళ్తారు, అవునా? కానీ దాంట్లో టాప్ ర్యాంకర్స్ ఎవరు వస్తారు? ఎవరైతే టీచర్ చెప్పిన లెసన్ని కాన్సన్ట్రేషన్తో వింటారో, విన్నదాన్ని అర్థము చేసుకుంటారు, అర్థం చేసుకున్న దాన్ని వారు మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా రాస్తేనే వారు పాస్ అవుతారు, అవునా? సంఘానికి కూడా అందరు వెళ్తారే, వాక్యాన్ని వింటున్నారు, వెరీ గుడ్. కానీ విన్న వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారా? మన జీవితం అని ఈ పరీక్షలో కష్టాలు, బాధలు, సమస్యలు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని మన జీవితాల్లో వాడుకుంటున్నామా? ఎలా జీవిస్తున్నాం? సంఘాలకి వెళ్తుంటేనే సరిపోదు. సంఘాలకి వెళ్ళినప్పుడు కాన్సన్ట్రేషన్తో దేవుని వాక్యాన్ని వినాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, మన జీవితాల్లో దాన్ని అనువహించుకొని మనము జీవించాలి. సంఘాలకి వెళ్తేనే సరిపోతుంది, పాటలు పాడితేనే సరిపోతుంది, వెళ్ళి వాక్యం వింటేనే సరిపోతుంది అంటే కుదరదు. విన్న వాక్యాన్ని మన జీవితాల్లో అనువహించుకొని మనము జీవించాలి. లేకపోతే ఏమి జరుగుతుంది? మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, ప్రభువా ప్రభువా అను నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమునందున్న నా తండ్రి యొక్క చిత్తము ప్రకారము చేయువాడే ప్రవేశించుడు. అంటే సంఘాలకి వెళ్ళి దేవా దేవా అని చేతులు ఎత్తుకుంటూ ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేస్తే సరిపోదు. తండ్రి యొక్క చిత్తాన్ని మనము నెరవేర్స్తేనే పరలోక రాజ్యంలో మనకు స్థానం ఉంది అనేది మనము మర్చిపోకూడదు. స్కూల్కి అందరు వెళ్తారు, కానీ టాపర్, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, టాప్ 10 ర్యాంక్స్లో ఉండేదే కొద్ది మంది. ఏ విధంగా మనము జీవిస్తున్నాం? మనము కాన్సన్ట్రేషన్తో జీవిస్తున్నామా, లేకపోతే నటనా జీవితం మనము సంఘాలకి వెళ్ళి జీవిస్తున్నామా అనేది ప్రశ్నించుకోవాలి. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మరొక దినాన్ని చూడగలిగే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినంలో మేము ఎంత పరిశుద్ధంగా ఉన్నాము అనేది మమ్మల్ని మేము ప్రశ్నించుకునే విధంగా మమ్మల్ని మీరు నడిపించమని వేడుకుంటున్నాం. కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని మేము మీ నుంచి దూరంగా జీవిస్తుంటే మమ్మల్ని మీరు క్షమించమని వేడుకున్నాం. ప్రతి కష్టాన్ని, ప్రతి సమస్యని తొలగించే దేవుడు, ప్రేమామయుడైన దేవుడు ఉన్నాడు అనే విశ్వాస జీవితం మా జీవితాల్లో మీరు కల్పించమని వేడుకుంటున్నాం. ప్రభువా, మా జీవితాల్లో మీ ప్రేమని మేము ఈ లోకంలో ఉన్న వాటితో మేము భర్తీ చేస్తుంటే మమ్మల్ని మీరు క్షమించమని వేడుకుంటున్నాం. మీ ప్రేమ ఎంత గొప్పదో మాకు తెలుసు, కానీ మీ ప్రేమని మేము అర్థం చేసుకోలేకుండా జీవిస్తున్నాం. మమ్మల్ని మీరు క్షమించమని మేము వేడుకుంటున్నాం. ప్రభువా,
ఈరోజు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన కె చంద్రశేఖరరావు కడప నుంచి వారిని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకున్నాం. వారు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా ఎంతోమంది ప్రజలు మీ వాక్యాన్ని విని రక్షణ పొంది మీ మార్గంలో నమ్మకంగా నడిచే అవకాశం కలిగినందుకు కూడా మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ వారమంతా ప్రవ్వా డెంగ్యూతోని అంటూ వ్యాధులతోని బాధపడుతున్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తూ వచ్చాం. మా ప్రార్థనని మీరు ఆలకించుంటారని మేము నమ్ముచున్నాం. అదేవిధంగా యేసు అనుచరుల మినిస్ట్రీ మీద నమ్మకం ఉంచి సర్వశక్తిమంతుడైన దేవుడి మీద నమ్మకం ఉండి పంపించిన ఈ ప్రార్థన అవసరతల కొరకే కూడా ప్రార్థిస్తున్నాం. వారిని కూడా మీరు పేరు పేరున దీవించే ఆశీర్వదించమని వేడుకున్నాం. వారి జీవితాల్లో ఉన్న కష్టాలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఏ ఉన్నా తొలగిపోయేలాగున మీరు చేయమని, వారి విశ్వాస జీవితాన్ని మీరు బలపరచమని వేడుకుంటున్నాం. ప్రభువా ఈ కొద్దిపాటి ప్రార్థనని మీరు ఆలకించమని వేడుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమెన్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ అన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. మన వాక్య అంశం, క్యాన్ ఎనీథింగ్ రిప్లేస్ గాడ్స్ లవ్? ఈ లోకంలో ఏదైనా దేవుని ప్రేమతోని భర్తీ చేయగలుగుతుందా? దాని ఒక చిన్న రీక్యాప్ చూద్దాం. గమనించండి, ఒక గర్ల్ ఫ్రెండ్, ఒక బాయ్ ఫ్రెండ్, ఒక స్నేహితుడి రూపంలో కూడా సాతానుడు రావచ్చు, మనల్ని మబ్బి పెట్టవచ్చు, మనల్ని రెచ్చగొట్టవచ్చు కూడా. అదేవిధంగా అక్కడ కూడా జరిగింది. ఇశ్రాయేలు దేశస్థులు రెచ్చిపోయారు. మాకు ఒక దేవుడు కావాలి, మాకు ఒక ఆధారం కావాలి అంటే వారు ఒక బంగారు దూడని వారు తయారు చేశారు. నా జీవితంలో దేవుని ప్రేమని దేనితో భర్తీ చేస్తున్నాం? రీక్యాప్ చూశారు కదా. సాతానుడు ఏ భయంకరమైన వేషంలో రాడు. సాతానుడు మన కనుకి సంతోషం కలిగే విధంగా, మన హృదయానికి తృప్తి వచ్చే విధంగానే ఒక స్నేహితుడు, ఒక గర్ల్ ఫ్రెండ్, ఒక బాయ్ ఫ్రెండ్, ఒక వ్యసనంలాగా మనల్ని ఆకర్షింపే విధంగా వస్తాడు. మన జీవితాల్లో మనము తెలుసుకోగలుగుతున్నామా? మన స్నేహితులు ఎవరో, మన జీవితంలో ఉన్న అపవాది ఎవరో మనము తెలుసుకోగలుగుతున్నామా? దీనిని వివరించే ముందు ఒక వీడియోని చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్న దృశ్యం, ఒక అందమైన చిన్న పాప ఏడుస్తుంది. తండ్రి ఎంతో కంగారు పడిపోతున్నాడు. పడిపోయి తల్లికి ఫోన్ చేస్తాడు, పాప ఏడుస్తుంది, నేను ఏమి చెయ్యాలి అని. అయితే తల్లి అన్న మాట, నేను లేను కాబట్టి తనకు ఒక కార్టూన్ చూపెట్టండి, ఆ ఏడుపు మానేస్తుందేమో అని. కానీ ఆ పాప ఏడుపు ఆపలేదు. తండ్రి తల్లికి ఫోన్ చేసి చెప్పాడు, ఈ పాపకి తల్లి అయిన నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, అప్పుడే ఈ పాప ఏడుపు మానేస్తుంది అని. అయితే తల్లికి ఒక ఆలోచన కలిగింది. ఫోన్ ద్వారా పాపకి నా ప్రేమని చూపెడతాను, అప్పుడైనా ఏడుపు మానుతుందేమో అని ప్రయత్నిస్తాం అని వారు ప్రయత్నిస్తారు. అప్పటికీ పాప ఏడుపు ఆపదు. తల్లి యొక్క ప్రేమని ఏ కార్టూన్ ద్వారానో, ఏ ఫోన్ ద్వారానో భర్తీ చేయలేము కదా. అది గుర్తించిన తండ్రి ఫోను పక్కకి పెట్టి ఆ పాపని తానే ఎత్తుకున్నాడు. ఎప్పుడైతే తండ్రి యొక్క ప్రేమని ఆ పాప ఆస్వాదించిందో ఎంతో ఆనందం, ఎంతో సంతోషము ఆ పాపకి కలిగింది. వెంటనే ఏడుపు ఆపేసింది. పాప ఏడుపు ఆపింది. కానీ ఏ ప్రేమనైతే ఫోను, కార్టూన్ భర్తీ చేయలేదో తండ్రి చేసేవారికి తల్లి కన్నీరు కార్చింది. అవును, మన జీవితాల్లో ఏ స్థాయి కానీ, ఏ మనుషులు కానీ, ఏ వస్తువు కానీ దేవుని యొక్క ప్రేమని భర్తీ చేయలేదు. ఈ సృష్టిలో సృష్టికర్త స్థానాన్ని ఏ సృష్టి తీసుకోలేదు. దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా. ఈ వీడియోలో ప్రతి తండ్రి ఫేస్ చేసే బాధ ఇదే. పుట్టిన పిల్లలు ఏడుస్తుంటే వారిని ఓదార్చాలి, వారిని ఏడుపు మానిపియాలి అంటే వారికి ఎంతో కష్టము కలుగుతుంది. కానీ ఆ వీడియోలో మీరు గమనిస్తే తల్లి యొక్క ప్రేమని, తండ్రి యొక్క ప్రేమని ఆ తండ్రి ఏ మొబైల్ ద్వారా లేకపోతే ఏ కార్టూన్ ద్వారా భర్తీ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ చిన్న బాబు ఏడుపు మానలేదు. కానీ ఎప్పుడైతే ఆ తండ్రి తన ప్రేమని చూపెట్టడానికి సిద్ధపడి ఆ చిన్న బాలుడిని ఎత్తుకున్నాడో అప్పుడు ఆ చిన్న బాలుడు ఏడుపు మానేశాడు. అవును, నా జీవితాల్లో తల్లిదండ్రుల యొక్క ప్రేమని దేనితోని మనము భర్తీ చేయలేము. ఎలాంటి జీవితాన్ని మనము జీవిస్తున్నాం? తల్లిదండ్రుల యొక్క ప్రేమని, లేకపోతే తల్లిదండ్రులుగా ఉన్నవారు దేనితోని భర్తీ చేస్తున్నారు? వారి ప్రేమని, అతి ముఖ్యంగా దేవుని ప్రేమని దేనితోని భర్తీ చేస్తున్నారు అనేది ఆలోచించాలి.
ఈ లోకంలో ఎలాంటి సంబంధమైన, ఎలాంటి బంధుత్వమైనా దేని మీద ఆధారపడుతుంది? ప్రేమ మీద ఆధారపడుతుంది. ఒక బంధుత్వం కానీ ఒక సంబంధం యొక్క పునాది ఏది? ప్రేమ. ఆ ప్రేమ మీద మన బంధుత్వం కానీ మన సంబంధాలు కానీ కట్టబడుతున్నాయా? ఈ లోకంలో మాత్రము అలా కట్టబడుతుంది అనేది చాలా తక్కువ. ప్రేమ అనేది మాత్రం ఎలాంటి సంబంధంలో లేకపోతే అది సంబంధము అని అనిపించుకోవటానికి అర్హత రాదు. ఎలాంటి సంబంధమైనా ఎలాంటి బంధుత్వమైనా ప్రేమ అనే పునాదుల మీదనే కట్టబడాలి. ఆ విధంగా ఉంటేనే ఎలాంటి బంధుత్వం ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నిలబడుతుంది. ప్రేమ అనేది నా జీవితాల్లో ఉందా అనేది ప్రశ్నించుకోవాలి. ఈ లోకంలో మనం పుట్టినాటి నుంచి, మన తల్లిదండ్రులు పుట్టినాటి నుంచే అతిగా చర్చించే మాట ఏది? ప్రేమ. ప్రతి మనిషికి కావాల్సింది ఏంటిది? ప్రేమ. ప్రేమ లేనిదే ఏ మనిషి జీవించడం కష్టం. ప్రేమ అనగానే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది ఏంటిది? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించెను, అందుకే ఆయన అతిగా ప్రేమించే కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి మన కోసము త్యాగము చేశారు. అంత గొప్ప దేవుని ప్రేమని లేక మన తల్లిదండ్రుల యొక్క ప్రేమని మనము అర్థం చేసుకుంటున్నామా? బైబిల్ అంతా మనకి తెలుసు, అవునా? ఏ వాక్యం ఎక్కడుందో, ఏమి చేస్తే ఏమి జరుగుతుందో, ఏ విధంగా మాట్లాడితే ఏమి జరుగుతుందో, ఏ విధంగా జీవిస్తే ఏమి జరుగుతుందో మనందరికీ తెలుసు. దేవుని ప్రేమ ఎంత గొప్పనో మనకి తెలుసు, కానీ ఆ ప్రేమను మాత్రం మనము అర్థము చేసుకోలేకపోతున్నాం. దేవుడు ఏదైనా దారి కానీ మనకు చూపెడితే ఆ దారిలో వెళ్ళకుండా మానవులుగా మన సొంత ప్రయత్నాలు మనం చేసుకుంటూ మనం జీవిస్తుంటాం. ఏ విధంగా మనము జీవిస్తున్నాం? దేవుని ప్రేమని మనము అర్థం చేసుకోవాలి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. మే యూ ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ థో ఇట్ ఈస్ టూ గ్రేట్ టు అండర్స్టాండ్ ఫుల్లీ, దెన్ you will be made complete with all the fullness of life and power that comes from God. దేవుని ప్రేమని అర్థం చేసుకోవాలంటే కష్టమే, కానీ అసాధ్యము కాదు. ఎప్పుడైతే దేవుని ప్రేమని మనం అర్థం చేసుకోగలుగుతామో దేవుడు మనకు ఒక శక్తిని ఇస్తారు అనేది మర్చిపోకూడదు. తెలుసుకుంటేనే సరిపోదు, దాన్ని అర్థం కూడా చేసుకోవాలి. స్కూల్కి కాలేజ్కి వెళ్ళి లెసన్ వింటేనే సరిపోదు, దాన్ని అర్థం కూడా చేసుకోవాలి. ఏ విధంగా మనము జీవిస్తున్నాము అనేది ప్రశ్నించుకోవాలి. ఇశ్రాయేలు దేశస్థులు ఎంత గొప్ప అద్భుత కార్యాలు చేసి, ఇశ్రాయేలు దేశస్థులు అంటే దేవుని బిడ్డలు, దేవుడు ఎంతగానో ప్రేమించిన బిడ్డలు, వారికి ఒక వాగ్దానము చేసిన దేవుడు, పాలు తేనె ప్రవహించే దేశానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, మీ బానిసత్వాన్ని నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తాను, మీ కష్టాన్ని నుంచి మిమ్మల్ని నేను విడిపించి పాలు తేనె ప్రవహించే దేశానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని దేవుడు వాగ్దానం చేసి, ఒక అద్భుత కార్యాలు దేవుడు చేసి వారిని బయటకి తీసుకొని వస్తే వారు తిరిగి ఏమిచ్చారు? అపనమ్మకాన్ని. దేవుని ప్రేమకి వారు అవమానం పరిచి వారు ఏమి చేశారు? దేవుని ప్రేమని బదులు ఒక బంగారు దూడని వారు అక్కడ పెట్టారు. అంటే దేవుని ప్రేమ ఎంత చులకన అయిపోయింది. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు నా జీవితాల్లో కూడా చేస్తున్నారు కదా, కానీ మన జీవితాల్లో దేనిని దేవుని ప్రేమతోని మనము భర్తీ చేస్తున్నాము అనేది ఒక్కసారి ఆలోచించాలి. వారు అంత పాపము చేసినప్పుడు ఏమి జరిగింది? నిర్గమకాండం 32వ అధ్యాయం 14వ వచనం. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. అంటే దేవుడు మోషే గారి మొర్రని ఆలకించారు. దేవా వద్దు, మీరు ఇలా చేయకండి అన్నప్పుడు మన దేవుడు మాట వినే దేవుడే కదా. నమ్మకంగా ప్రార్థిస్తే నా ప్రార్థనని కూడా దేవుడు వింటాడు అనేది ఎందుకు మనము మర్చిపోతుంటాం. వారంతా పాపము చేసినా దేవుడు వారిని క్షమించారు. ఎందుకు క్షమించారు? దేవుడు మనల్ని ప్రేమిస్తారు కాబట్టి. ఎంత గొప్ప ప్రేమ దేవుడి ప్రేమ అనేది మానవులుగా మనము మర్చిపోతుంటాం. దేవుని ప్రేమ ఎంత గొప్పది, ఎంతో ప్రేమ, ఆప్యాయత, అగాపే ప్రేమ దేవుడిది అనేది మనము మర్చిపోకూడదు.
నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. అతని ఎదుట యెహోవా అతనిని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యము గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృప చూపును, దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని. ఎంత గొప్ప ప్రేమ దేవుడిది అనేది మనము తెలుసుకోవాలి. మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నా, ఎలాంటి సమస్యలు మనం ఎదుర్కొంటున్నా, దేవుని ప్రేమని మాత్రం మనము మర్చిపోకూడదు. దేవుని ప్రేమని, దేవుని కృపని వేటితోని మనము భర్తీ చేయకూడదు అనేది మనము గమనించాలి. మన జీవితాల్లో సాతానుడు ఏ విధంగా వస్తాడో, ఆయన ప్రేమ, ఆయన ఆప్యాయత, ఆయన ఒక వెలుగు రూపంలో సాతానుడు వస్తాడు. ఆ సాతానుడు ఇశ్రాయేల్ దేశస్తుల్లో కూడా ఒక బంగారు దూడలాగా వచ్చాడు. అందుకే ఆల్ ద గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్, అంటే మెరిసేవన్నీ బంగారము కాదు అనేది మనము మర్చిపోకూడదు. మన జీవితాల్లో స్నేహితుడు వేషంలో మన దగ్గరికి రావచ్చు, మనల్ని మభ్యపెట్టి తప్పు మార్గంలో మనల్ని తీసుకొని వెళ్ళొచ్చు. అలాంటి మార్గంలోకి మనము వెళ్ళకూడదు. నాకు స్నేహితుడే కావాలి, నాకు తల్లిదండ్రులు వద్దు, నాకు వేరే ఇతర స్త్రీయే కావాలి, నాకు ఇతర పురుషుడే కావాలి, నాకు నా భార్య వద్దు, నాకు నా భర్త వద్దు అనే విధంగా మనము జీవించకూడదు. సాతానుడు ఒక వెలుగు రూపంలో, ఒక ప్రేమ రూపంలో వస్తాడు అనేది మర్చిపోకూడదు. మన జీవితాల్లో మనం ఎన్ని తప్పులు చేసినా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. దేవుడు మనం అందమైన వారమని, ఆస్తిపరులమని, డాక్టరు, ఇంజనీరు, సైంటిస్టు అని చెప్పి దేవుడు మనల్ని ప్రేమించరే. పాపులమైన మనల్ని కూడా దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నారు? దేవుడు ప్రేమమయుడు కాబట్టి. దేవుని ప్రేమని మనము అర్థం చేసుకోవాలి. ఎలాంటి పాపినైనా దేవుడు ప్రేమిస్తాడు అనేది మనము మర్చిపోకూడదు. మీలో కొంచెం తెలివిపరులు అంటుండొచ్చు, ఆయన సృష్టి అండి కాబట్టి ఆయన ప్రేమిస్తారండి అని అంటుండొచ్చు. ఒక చిన్న పేపర్ మీద మనం ఏవైనా రాసి తప్పుపోతేనే దాన్ని నలిపి బయట పడేసేవారము మనం. కానీ దేవుని సృష్టిగా ఉన్న వారము, దేవుణ్ణి ఎంతో బాధ పెట్టే విధంగా జీవిస్తున్న వారము మనము, ఎంత పాపంలో జీవిస్తున్నా దేవుడు మాత్రం మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారు కదా. ఎందుకు మనము దేవుడి ప్రేమని మనము అర్థము చేసుకోలేకపోతున్నాం? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవునిని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చితమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. అంటే డాక్టరు, ఇంజనీరు, అందగాడిని, ఆస్తిపరుని అని దేవుడు ప్రేమించట్లేదు. అవన్నీ ఇచ్చింది దేవుడే. కానీ మనము ప్రేమించక ముందే, మనము ప్రేమించాము అని దేవుడు ప్రేమించట్లేదు. ఆయన మనల్ని ముందుగా ప్రేమించారు. దేవుడు ఎంతగా ప్రేమించారు అంటే ఆయన కుమారుణ్ణి మన కోసం పంపించారు అనేది మన జీవితాల్లో మనం మర్చిపోకూడదు. మన జీవితాల్లో దేవుని ప్రేమని, తల్లిదండ్రుల యొక్క ప్రేమని, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్తో మనము భర్తీ చేసి దేవుని ప్రేమని, తల్లిదండ్రుల ప్రేమని మనము మర్చిపోతున్నామా? పరిశుద్ధ వివాహము జరిగినప్పుడు ఎన్నో గొప్ప వాగ్దానాలు తీసుకొని నా భార్యతోని, నా భర్తతోని నేను కలిసి ఉంటాను అని అన్నప్పుడు చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు స్త్రీ వైపు, పురుషుడి వైపు చూస్తున్నారు. నిజమైన దేవుని ప్రేమని, భార్య యొక్క ప్రేమని, భర్త యొక్క ప్రేమని దేనితోని భర్తీ చేస్తున్నారు. లేకపోతే కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి అని చెప్పి దేవుడి దగ్గరికి జవాబు కోసం రాకుండా ఎలాంటి వ్యసనాల వైపు మీరు చూస్తున్నారు. మందు తాగితే 2-3 గంటలు ఆ కష్టాలు మర్చిపోతుండొచ్చు, కానీ మందు దిగాక కష్టం మాత్రం పోదు కదా. ఎప్పుడైతే దేవుడి దగ్గరికి మనం వస్తామో, దేవుని ప్రేమని మనం తెలుసుకుంటామో, ఆ అగాపే ప్రేమ ఎంత గొప్ప ప్రేమ, దేవుడి దాన్ని మనం తెలుసుకొని దేవుడి దగ్గర పశ్చాత్తాపపడి మనం వస్తామో ఎలాంటి సమస్య అయినా తొలగిపోతుంది. లేకపోతే ఆ సమస్యని ఎదుర్కొనే శక్తి దేవుడు ఇస్తాడు కదా. కానీ దేవుని ప్రేమని మనం దేనితోని భర్తీ చేస్తున్నాం. ఈ రోజుల్లో కొత్త ఫ్యాషన్ ఏంటిదంటే దేవుని ప్రేమని చేతబడితోనో, నిమ్మకాయలని, డిస్టు అని ఇవన్నిటితోని భర్తీ చేస్తున్నారు. లేదు, సర్వ సృష్టికర్త దేవుడు. ఆ సృష్టికర్త దగ్గరికి వస్తేనే కానీ మన జీవితాల్లో
కష్టాలు పోవు అనేది మనము మర్చిపోతున్నాం. మనము ఇన్ని వారాలు ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, ఇన్ని రోజులు ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, ఇన్ని నిమ్మకాయలు ఇలా చేస్తే ఇలా జరుగుతుందని చేతబడులు వెనుక క్రైస్తవులు ప్రత్యేకంగా జీవిస్తున్నారు. అలాంటి జీవితం మనం జీవించకూడదు. మనము అలా చేస్తే దేవుని యొక్క శక్తిని మనము అవమానించినట్టే అనేది ఎందుకు మనము మర్చిపోతున్నాం? ఇవన్నీ చేస్తే తాత్కాలికంగా మనకి హృదయానికి తృప్తిపడుతుండొచ్చు, కానీ శాశ్వతంగా మన సమస్యలకి జవాబు రావు. నేను ఒక చిన్న వీడియోని చూపెడతాను. ఈ వీడియోని చూస్తున్నారు కదా. తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్ళారు. తల్లిదండ్రుల ప్రేమని ఒక ఆయా భర్తీ చేయగలుగుతుందా? ఆ ఆయా మీరు చూడండి ఏ విధంగా ఆ పిల్లవాడితో ప్రవర్తిస్తుందో. అదేవిధంగా మన జీవితాల్లో మనము కూడా ఇతర వస్తువులతోని, ఇతర మనుషులతోని, ఇతర వ్యసనాలతోని భర్తీ చేస్తే దానికి జవాబు రాదు. కానీ దేవుని ప్రేమతోనే మన జీవితాల్లో జవాబులు వస్తాయి. మన ప్రతి కష్టము తొలగిపోతుంది, లేకపోతే ఎదుర్కొనే శక్తి దేవుడు ఇస్తాడు అనేది మర్చిపోకూడదు. ఈరోజే దేవుని ప్రేమని తెలుసుకోవాలని ఆశగా ఉందా? అగాపే ప్రేమ గొప్ప ప్రేమ, ఎలాంటి షరతులు లేని ప్రేమ, ఎలాంటి స్వార్థము లేని ప్రేమ దేవుడిది అని తెలుసుకోవాలని ఉందా? ఈరోజే మన పాపాల్ని మనం ఒప్పుకుందాం. దేవుణ్ణి మన సొంత రక్షకునిగా మనము అంగీకరిస్తాం. ఒక యేసు అనుచరుడుగా మనం మారుదాం. ఎందుకు అనంటే యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే, కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబును, పరలోక జీవంబు మనకబును. సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో చేసెను, సర్వోపకారుడుండే మన మీద జాలి పరుడైయుండెను, మన మీద జాలి పరుడైయుండెను. గాలి సంద్రపు పొంగులన్ సద్దణపి నీళ్లపై నడిచినాడే, మేలుగల అద్భుతములు ఈలాగు వేల కొలదిగా చేసెను, ఈలాగు వేల కొలదిగా చేసెను. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరి కల్గును, నమ్మనొల్లకపోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను, నరులకు నరకంబు సిద్ధమనెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావం
కొని నా పరలోక జీవంబు మనకపును పరలోక జీవంబు మనకపును. ఈ వారమంతా డెంగ్యూతోని అంటు వ్యాధులతో బాధపడుతున్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థించాం. వచ్చే వారం డయాబెటీస్, బీపీ, షుగర్ లాంటి వ్యాధులతో బాధపడుతున్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ ప్రార్థన అవసరతలు అన్నీ ఈ కింద ఉన్న ఫోన్ నంబర్లకి ఇవ్వమని నా మనవి. యేసు అనుచరులు నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అనంటే మీరు మాకు సహాయపడాలి. యవనస్తుడైన నన్ను మీరు ప్రోత్సహించి ఇంకా విశ్వాసంతో ఇంకా నమ్మకంతో దేవుని సేవ చేసి ఎంతోమంది ప్రజల్ని రక్షణ మార్గంలో నడిపించేటట్టు నన్ను మీరు ఆశీర్వదించి నన్ను మీరు ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.